హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చేదు లేకుండా కాకరకాయ పులుసుని ఇలా వండి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. కానీ చేదుగా ఉండటం వల్ల ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు. ఈ పద్ధతిలో కనుక మీరు ఒకసారి చేసి పెట్టారంటే ఎప్పుడు తినని వారైనా సరే ఉత్తి కూరని తినేస్తారండి. అంత బాగుంటుంది. ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 5-6 వెల్లుల్లి రెమ్మల్ని దంచుకుని వేసుకోండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి కూడా తుంచుకుని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిరపకాయల్ని 2గా చీల్చుకుని వేసుకోండి. ఈ పోపంతా దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. పోపు కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం కాకరకాయల్ని శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. రౌండ్ కంటే ఇలా కట్ చేసుకుంటే రైస్లో కలుపుకుని తినడానికి బాగుంటుంది. మీ ఇష్టాన్ని బట్టి కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కాకరకాయలు మగ్గి ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇలా గరిటెతో కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు కారాలు అయితే వేసుకోవాలండి. ముందుగా సరిపడా ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పును వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఈ కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి ఉప్పు కారాలు కలిసేటట్లుగా గరిటెతో కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే చింతపండుని నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకుని ఈ కాకరకాయల్లో వేసుకోవాలి. ఈ కాకరకాయలు ములిగేటట్లుగా వేసుకుంటే సరిపోతుందండి. మీరు పులుసు పల్చగా కావాలనుకుంటే మాత్రం మరొక గ్లాసు నీళ్లను వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం చిక్కగానే చేస్తానండి, అందుకని నీళ్ళను అయితే వేసుకోవటం లేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కొంచెం బెల్లాన్ని వేసుకోండి. బెల్లం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ కాకరకాయ కూరలో బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ పులుపుకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కూరని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కూర ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా తయారు చేసుకున్న కూర రైస్లో కొంచెం వేసుకున్నా సరే చాలా అన్నం కలుస్తుందండి. ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉత్తి కూరనే తినేస్తారు, అంత బాగుంటుంది. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.